జిన్పింగ్, పుతిన్, కిమ్ జోంగ్ ఉన్ ఈ ముగ్గురు నేతల గురించి ప్రపంచానికి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఈ ముగ్గురిలో ఎవరికి వారే స్పెషల్. పైగా ఈ ముగ్గురి కామన్ ఎనిమీ కూడా అమెరికానే అన్న విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు. అలాంటి ముగ్గురు నేతలు ఒక్కటైతే అమెరికా టార్గెట్గా ఆయుధ బలాన్ని ప్రదర్శిస్తే ఇప్పుడు అమెరికాతో పాటు ఉక్రెయిన్ను కూడా ఈ అంశాలే కలవరపెడుతున్నాయి. ఎందుకంటే టాప్ కమ్యూనిస్ట్ లీడర్లు ఒకే వేదికపై చేతులు కలపబోతున్నారు. చైనా విక్టరీ సాక్షిగా సరికొత్త లక్ష్యాలు నిర్దేశించుకోబోతున్నారు. దీంతో సెప్టెంబర్ 3న ఏం జరగబోతుందోనన్న ఉత్కంఠ మొదలైంది. ఇంతకు చైనా విక్టరీ డే సైనిక కవాతు సీక్రెట్స్ ఏంటి? అమెరికా లక్ష్యంగా ముగ్గురు కమ్యూనిస్ట్ లీడర్లు ఎలాంటి నిర్ణయాలు చేయబోతున్నారు? వాచ్ దిస్. చైనా విక్టరీ డేకు చీఫ్ గెస్ట్లుగా పుతిన్, కిమ్ జోంగ్ ఉన్. 26 దేశాధినేతలకు ఆహ్వానం, 10,000 మందితో కవాతు. అమెరికాపై పోరాటానికి విక్టరీ డే ఆరంభం కాబోతోందా? కిమ్, జిన్పింగ్, పుతిన్ ఈ ముగ్గురి పేరు విన్న వెంటనే ప్రపంచం మొత్తానికి గుర్తొచ్చే దేశం అగ్రరాజ్యం అమెరికా. ఎందుకంటే ఈ ముగ్గురికి కామన్ ఎనిమీ ఆ దేశమే. అమెరికా అంతు చూసేందుకు ఎంతకైనా తెగించేందుకు ముగ్గురు లీడర్లు సిద్ధంగా ఉంటారు. అలాంటి ముగ్గురు దేశాధినేతలు ఒక్కటైతే అమెరికా ప్రభావం ఉన్న ప్రతి చోట కలిసి పోరాడాలని డిసైడ్ అయితే ఇప్పుడు అమెరికాతో పాటు దాని మిత్ర దేశాల్లో ఇలాంటి భయాలే కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా అమెరికాను మాత్రమే నమ్ముకున్న యుక్రెయిన్, తైవాన్లకు కంటిమీద కొనుకులేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనంతటికీ కారణం త్వరలో జరగబోయే చైనా విక్టరీ డే వేడుకలే. ఈ వేడుకలకు జీ జిన్పింగ్ తన మిత్రులు పుతిన్, కిమ్ జోంగ్ ఉన్లను ఆహ్వానించారు. వారితో పాటు 26 దేశాల అధినేతలకు ఆహ్వానాలు అందాయి. సెప్టెంబర్ 3న బీజింగ్లో జరిగే ఈ వేడుకల వెనుక చాలా పెద్ద అజెండానే ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సెప్టెంబర్ 3న బీజింగ్లో జరగనున్న చైనా సైనిక కవాతుకు రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ హాజరవుతారని చైనా అధికారికంగా తెలిపింది. ఇదొక చారిత్రక పర్యటన అవుతుందని చైనా విదేశాంగ శాఖ ప్రకటించింది. ఇది కిమ్ మొట్టమొదటి పాక్షిక అంతర్జాతీయ సమావేశం కాగా, కొత్త ప్రపంచ క్రమం కోసం ప్రయత్నిస్తున్న చైనా అధినేత జిన్పింగ్ కి ఇది దౌత్య విజయంగా మారింది. ఉత్తర కొరియా చైనాలది దశాబ్దాల స్నేహమని, ప్రాంతీయ శాంతి స్థిరత్వం కోసం రెండు దేశాలు పరస్పరం సహకరించుకుంటూనే ఉంటాయని తెలిపింది. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ లొంగిపోయి 80 ఏళ్లవుతుండగా ఆ సంఘర్షణ ముగిసిన సందర్భంగా చైనా విక్టరీ డే కవాతును నిర్వహిస్తోంది. వందలాది యుద్ధ విమానాలు, ట్యాంకులు, యాంటీ డ్రోన్ వ్యవస్థలతో సహా తన తాజా ఆయుధాలపై చైనా ప్రదర్శించే అవకాశం ఉంది. దాని సైన్యం కొత్త దళ నిర్మాణాన్ని పూర్తిగా కవాతులో ప్రదర్శించడం ఇదే మొదటిసారి. ఈ కార్యక్రమంలో 10,000 మంది సైనిక సిబ్బంది చారిత్రాత్మక తియానన్మెన్ స్క్వేర్ గుండా కవాతు చేస్తారు. చైనా సైన్యంలోని 45 స్థాయిల సైనికులు, యుద్ధ అనుభవజ్ఞులు కూడా పాల్గొంటారు. ఈ కవాతుకు హాజరు కానున్న 26 మంది దేశాధినేతల్లో పుతిన్, కిమ్ కూడా ఉంటారు. మరోవైపు చైనా విక్టరీ డేపై ఇప్పటికే అమెరికా మిత్రదేశాలు ఉలిక్కి పడుతున్నాయి. జిన్పింగ్ ఆహ్వానాన్ని సౌత్ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ తిరస్కరించారు. ఆయన స్థానంలో జాతీయ అసెంబ్లీ స్పీకర్ కిమ్ జిన్ ప్యోను హాజరు కానున్నారు. యుక్రెయిన్పై రష్యా దాడిని వ్యతిరేకిస్తున్న చాలా పాశ్చాత్య దేశాలు నాయకులు కవాతుకు హాజరు కావడం లేదు. ఇండోనేషియా అధ్యక్షుడు, మలేషియా ప్రధాని, మయన్మార్ సైనిక పాలకుడు, యూరోపియన్ యూనియన్ నేత, స్లోవాక్ ప్రధాని రాబర్ట్ ఫికో, బల్గేరియా, హంగేరీ ప్రతినిధులు కూడా హాజరు కానున్నారు. 1959 తర్వాత నార్త్ కొరియా నాయకుడు చైనా సైనిక కవాతుకు హాజరు కావడం ఇదే తొలిసారి. 2015లో చివరిసారిగా విక్టరీ డే పరేడ్ నిర్వహించినప్పుడు ఉన్నతాధికారులలో ఒకరైన చో రాంగ్ హేను పంపింది. మరోవైపు 2015లో చివరిసారిగా విక్టరీ డే పరేడ్ నిర్వహించినప్పుడు ఉన్నతాధికారులలో ఒకరైన చో రాంగ్ హేను పంపింది. మరోవైపు చైనా కవాతులో పాల్గొనవద్దని ప్రజాస్వామ్య దేశాలకు తైవాన్ విజ్ఞప్తి చేసింది. చైనా ఈ సమయాన్ని ఉపయోగించుకొని సారూప్యత కలిగిన ప్రభుత్వాల మధ్య చీలికను తీసుకురావచ్చని హెచ్చరించింది. స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశాలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాలని లేదా బహిరంగంగా ఖండించాలని ఆ దేశ విదేశాంగ శాఖ కోరింది. చైనా సైనిక, ఆర్థిక వృద్ధి ఇండో పసిఫిక్లో ఉద్రిక్తతలకు దారితీస్తుందని, ఒకప్పుడు రక్షణ రంగంలో చైనా కంటే అమెరికా ఎక్కువ ఖర్చు చేసినప్పటికీ ఇప్పుడు చైనా దాన్ని దాటేసిందని ప్రకటించింది. చైనా రక్షణ వ్యయంలో దాదాపు 90% ఇండో పసిఫిక్లో,
ముఖ్యంగా భారత్ చైనా సరిహద్దుల్లో కేంద్రీకృతమై ఉందని, ఈ సమయంలో అమెరికాతో పాటు మిత్ర దేశాలు అప్రమత్తంగా ఉండాలని నొక్కి చెప్పింది. చైనా విక్టరీ డే సైనిక కవాతులు తైవాన్, సౌత్ కొరియా వంటి దేశాలు భయపడటానికి ఒక బలమైన కారణం ఉంది. 2 ఏళ్ల క్రితం అంటే 2023 జూలై 27న నార్త్ కొరియాలో విక్టరీ డే సైనిక కవాతు నిర్వహించారు. ఈ వేడుకలకు కిమ్ తన మిత్రులైన చైనా, రష్యాను ఆహ్వానించారు. దీంతో రష్యా రక్షణ మంత్రి షెర్గీ షోయిగు, చైనా కమ్యూనిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు లీ హాంగ్ జాంగ్ ప్యాంగ్యాంగ్ కు వెళ్లారు. అక్కడికి వెళ్లడం వరకు ఇదంతా ప్రతిసారి జరిగే కార్యక్రమంలానే జరిగింది. కానీ ఆ తర్వాత మాత్రం ప్రపంచానికి షాక్ ఇచ్చే పరిణామాలు చోటు చేసుకున్నాయి. చైనా, రష్యా నేతల ముందు కిమ్ తన పవర్ఫుల్ ఆయుధాలను ప్రపంచానికి పరిచయం చేశాడు. వాటిలో అణు సామర్థ్యం కలిగిన క్షిపణులు, శత్రు భీకర డ్రోన్లు కూడా ఉన్నాయి. వీటిలో చాలా క్షిపణులు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి గతంలో నిషేధం విధించినవే ఉన్నాయి. అప్పుడు ఆ నిషేధాన్ని చైనా, రష్యాలు కూడా సమర్థించాయి. అలాగే నార్త్ కొరియా అభివృద్ధి చేస్తున్న అణ్వాయుధాలు, బాలిస్టిక్ మిస్సైళ్ల విషయంలో కూడా ఆ 2 దేశాలు దూరం పాటించాయి. కానీ విక్టరీ డేలో దానికి విరుద్ధంగా అవే ప్రమాదకర మిస్సైళ్లను ఆ దేశాల నేతల ముందే ప్రదర్శించడం, వాటి గురించి ఆ నేతలు కిమ్ జోంగ్ ఉన్ ను అడిగి మరీ తెలుసుకోవడం ప్రపంచానికి షాక్ ఇచ్చింది. కిమ్ ఆయుధ ప్రదర్శనలో హాసాంగ్ 17, హాసాంగ్ 18 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయి. అమెరికాలో ఏ లక్ష్యాన్నైనా ఛేదించే సత్తా ఈ 2 ఖండాంతర క్షిపణులకు ఉంది. విక్టరీ డే ఆయుధ ప్రదర్శన ముగిసిన తర్వాత కిమ్ జోంగ్ ఉన్, రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు మధ్య కీలక సమావేశం జరిగింది. ఎప్పట్లానే పైకి ప్రాంతీయ భద్రత, సైనిక అంశాలపైనే చర్చించినట్టు ఇరువైపుల నుంచి అధికారిక ప్రకటనలు వచ్చాయి. ఇద్దరు నేతలు అలాంటి ప్రకటనలే చేశారు కూడా. మిలిటరీ ప్రతినిధుల పర్యటన ద్వారా 2 దేశాల మధ్య వ్యూహాత్మక, సంప్రదాయ సంబంధాలు మరింత మెరుగయ్యాయని కిమ్ అన్నారు. కట్ చేస్తే యుద్ధంలో రష్యా తరపున కిమ్ సైనికులు ఎంట్రీ ఇచ్చారు. అంతేకాదు భారీ ఎత్తున రష్యాకు ఆయుధాల సరఫరా కూడా జరిగింది. ఒక రకంగా పుతిన్ కష్టాల్లో ఉన్న సమయంలో కిమ్ కొండంత అండగా నిలిచారు. ఆ తర్వాతే ఉత్తర కొరియా, రష్యా మధ్య కీలక ఒప్పందాలు సైతం జరిగాయి. 2 దేశాల్లో ఎవరిపై మూడో దేశం దాడి చేసినా ఆ దేశంపై కలిసి దాడి చేసేలా ఒప్పందం చేసుకున్నారు. తర్వాత నార్త్ కొరియా, రష్యా మధ్య రాకపోకలు కూడా పెరిగాయి. 2025 జూన్ నెలలో రష్యా భద్రతా మండలి కార్యదర్శి సెర్గీ షోయిగు ప్యాంగాంగ్లో పర్యటించారు. ఈ ఏడాదిలో షోయిగు ఉత్తర కొరియాలో పర్యటించడం రెండోసారి. అప్పుడే యుక్రెయిన్తో యుద్ధానికి రష్యాకు తాము బేషరతుగా మద్దతిస్తున్నట్లు కిమ్ వ్యాఖ్యానించారు. యుక్రెయిన్తో యుద్ధం విషయంతో సహా అన్ని కీలకమైన అంతర్జాతీయ, రాజకీయ సమస్యలలో రష్యా వైఖరిని, ఆ దేశ విదేశాంగ విధానాలకు నార్త్ కొరియా బేషరతుగా మద్దతిస్తుందని కిమ్ పేర్కొన్నారు. పైగా రష్యా, ఉత్తర కొరియా మధ్య ఇప్పటికే జరిగిన పరస్పర రక్షణ ఒప్పందము సాధారణమైనది కాదు. సెకండ్ వరల్డ్ వార్ ముగిసిన తర్వాత సోవియట్ యూనియన్, ఉత్తర కొరియా చైనాని బెదిరించేందుకు, అవసరమైనప్పుడు దాడులు చేసేందుకు వీలుగా అమెరికన్లు దక్షిణ కొరియా, జపాన్లో సైనిక స్థావరాలను ఏర్పాటు చేయడమే కాక జపాన్తో రక్షణ ఒప్పందం కూడా చేసుకున్నారు. పుతిన్, కిమ్ మధ్య సరిగ్గా ఏడాది క్రితం జరిగింది కూడా అదే. ఈ ఒప్పందం ప్రకారం మూడో పక్షం లేదా కూటమి ఎవరి మీద దాడి చేసినా ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు అవకాశం కల్పిస్తుంది. అంటే ఇప్పటి వరకు చాటుగా పుతిన్కు సాయం చేస్తున్న ఉత్తర కొరియా ఇప్పుడు నేరుగా సహాయం చేస్తుందన్నమాట. ఇప్పుడు చైనా విక్టరీ డే సైనిక కవాతులోనూ ఇలాంటి నిర్ణయాలే ఉంటాయనేది అమెరికా, దాని మిత్ర దేశాల ఆందోళన. నిజానికి ట్రంప్ తీరుతో జిన్పింగ్, పుతిన్, కిమ్ ముగ్గురు విసిగిపోయి ఉన్నారు. రష్యాను ఆర్థికంగా ఇరుకున పెట్టేలా భారత్ వంటి మిత్ర దేశాలను టార్గెట్ చేస్తున్నాడు. చైనా పైన జనవరిలో టారిఫ్స్ అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సౌత్ కొరియాతో కలిసి సైనిక విన్యాసాలు చేస్తూ కిమ్ను కూడా ఇరిటేట్ చేస్తున్నాడు. ఇలాంటి సమయంలో ముగ్గురు కమ్యూనిస్టు లీడర్లు ఒకే చోట చేరితే ఏం జరుగుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే సెప్టెంబర్ 3వ తేదీన జరిగే చైనా విక్టరీ డే అమెరికా, దాని మిత్ర దేశాలను ఇంతగా భయపెడుతుంది. మరి ఈ ఈవెంట్ ఎలాంటి వ్యూహాలకు వేదికవుతుందో వేచి చూడాలి.